ఫిల్మీ న్యూస్. సంక్రాంతి సందడిలో నారీ నారీ నడుమ మురారితో సాలిడ్ హిట్ సాధించిన హీరో శర్వానంద్ కెరీర్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉంది. బరువు తగ్గి పాత చార్ను తిరిగి తెచ్చుకున్న శర్వా తన నెక్స్ట్ చిత్రం బైకర్తో మరోసారి ట్రేడ్ను షేక్ చేస్తున్నాడు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీగా అమ్ముడయ్యాయి. నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ను భారీ ధరకు దక్కించుకుంది. థియేట్రికల్ హక్కులు దిల్ రాజు కొనుగోలు చేశారు. ఈ డీల్స్తో నిర్మాణ సంస్థ లాభాల్లోకి వెళ్లిపోయింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. గత కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూసిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారితో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు. రిఫ్రెషింగ్ లుక్తో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా హిట్తో ట్రేడ్ వర్గాల్లో శర్వా మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ బైకర్ సమ్మర్ రిలీజ్కు సిద్ధమవుతోంది. విడుదలకు ముందే ఈ చిత్రం భారీ బిజినెస్ చేసింది. నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 35 కోట్లకు అమ్ముడయ్యాయి. అందులో నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ను 27 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేశారు. ఈ డీల్స్తో యూబీ క్రియేషన్స్ అప్పుడే లాభాల్లోకి వచ్చేసింది. సినిమా థియేటర్లలో మంచి విజయం సాధిస్తే దిల్ రాజుకు కూడా భారీ లాభాలు ఖాయం. శర్వా కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉంది. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో శర్వా భోగి షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత శ్రీను వైట్లతో ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ను 2027 సంక్రాంతికి తీసుకొస్తున్నాడు. శర్వా ఫామ్ కు ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్కి 2898 ఏడి సీక్వెల్ పనులు ఇప్పుడు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. దర్శకుడు నాగశ్విన్ స్క్రిప్ట్ సిద్ధం చేసి షూటింగ్ ప్రారంభించారు. హైదరాబాద్లో భారీ సెట్ సిద్ధమయ్యాయి. అమితాబ్ బచ్చన్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ప్రభాస్తో కూడా కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరగనుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. కల్కి 2898 ఏడీతో గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టించిన టీం ఇప్పుడు సీక్వెల్ పై దృష్టి పెట్టింది. నాగశ్విన్ స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేశాడు. నేటి నుంచి హైదరాబాద్ శివార్లలోని శంకర్పల్లిలో దేశంలోనే అతిపెద్ద సెట్స్లో షూటింగ్ ఆరంభమవుతోంది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ షెడ్యూల్లో ప్రభాస్, అమితాబ్ మధ్య అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ ఈ షెడ్యూల్ కోసం 10 రోజులు కేటాయించారు. సీక్వెల్లో ముఖ్యమైన పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేశారు. ఆమె లుక్ టెస్ట్ పూర్తయింది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. వైజయంతి మూవీస్ బ్యానర్పై భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రభాస్, ఫౌజీ, స్పిరిట్ చిత్రాలతో బిజీ అయినా కల్కి సీక్వెల్కు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ అప్డేట్తో ప్రభాస్ అభిమానుల్లో జోష్ భారీగా పెరిగింది. మార్చ్ నెలలో భారీ చిత్రాల క్లాష్ రాబోతోంది. టాక్సిక్తో పోటీ పడుతున్న రణ్బీర్ సింగ్ దురంధర్ 2 రిలీజ్ గురించి రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ రూమర్స్కు చెక్ పడింది. దురంధర్ 2 మార్చ్ 19నే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుందని అధికారికంగా కన్ఫర్మ్ అయింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రానున్న మార్చిలో పాన్ ఇండియా ఆడియన్స్ టాక్సిక్, దురంధర్ 2 రిలీజ్ల కోసం ఎగ్జైటెడ్గా ఎదురుచూస్తున్నారు. దురంధర్ 2 వాయిదా పడుతుందనే రూమర్స్ వ్యాప్తి చెందాయి. టాక్సిక్ టీం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. దురంధర్ యూనిట్ మౌనంగా ఉండటంతో రూమర్స్ మరింత బలపడ్డాయి. ఇటీవల టాక్సిక్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు దురంధర్ 2 టీం ఆన్లైన్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. వాయిదా రూమర్స్కు పూర్తిగా చెక్ పెట్టింది. మార్చి 19నే పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలోకి వస్తుందని ఖరారు చేశారు. ఇక టాక్సిక్తో భీకర బ్యాటిల్ ఖాయమైంది. ఈ క్లాష్ మూవీ లవర్స్లో భారీ రసవత్తర వాతావరణాన్ని సృష్టించింది. మరి ఈ 2 చిత్రాల్లో ఏది విన్నర్ అవుతుందో చూడాలి. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ పూరి జగన్నాథ్ రైటింగ్ను గురించి అద్భుతమైన కమెంట్స్ చేశారు. బుజ్జిగాడు ఏక్ నిరంజన్ సినిమాల్లో పూరి డైలాగ్స్ టేకింగ్ నెక్స్ట్ లెవెల్ అని పేర్కొన్నారు. వరల్డ్లో ఎవ్వరూ రాయలేరని మా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కామెంట్స్ ఫ్యాన్స్లో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ప్రభాస్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్టార్గా ఎదిగారు. అయితే పూరి జగన్నాథ్తో చేసిన సినిమాలకు ఫ్యాన్స్లో ప్రత్యేక అభిమానం ఉంది. బుజ్జిగాడు ఏక్ నిరంజన్లో ప్రభాస్ డిఫరెంట్ లెవెల్లో కనిపించాడు.
ఇటీవల ఒక చిట్చాట్లో ప్రభాస్ పూరి రైటింగ్పై మాట్లాడాడు. ఏక్ నిరంజన్లో తన రోల్ ఇంకా డిఫరెంట్గా అనిపించేదని, దాన్ని ఎలా చేయాలని ఎక్కువగా ఆలోచించేవాడినని చెప్పాడు. పూరి డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని పేర్కొన్నాడు. తనలాంటి రైటింగ్ తెలుగులోనే కాదు, ఇండియాలోనే కాదు, వరల్డ్లో ఎవరూ రాయలేరని, ఎవరి వల్ల కాదని మాస్ కామెంట్స్ చేశాడు. ఈ స్టేట్మెంట్ ఫ్యాన్స్లో వైరల్ అయ్యింది. పూరి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆయన నుంచి రాబోయే స్లమ్ డాగ్ వింటేజ్ పూరిని చూపిస్తుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ఎంటర్టైనర్ శ్రీ విష్ణు 2 చిత్రాలతో ఒకే సమయంలో రావాలనుకున్నారు. విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ 2 ఒకే రోజు గ్యాప్లో రిలీజ్ కానున్నాయి. అయితే ఇప్పుడు మృత్యుంజయ్ వాయిదా పడింది. విష్ణు విన్యాసం ఫిబ్రవరి ఎండింగ్లో, మృత్యుంజయ్ మార్చ్ 6న రిలీజ్ అవుతాయని శ్రీ విష్ణు అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. శ్రీ విష్ణు హీరోగా 2 విభిన్నమైన చిత్రాలు ఒకే సమయంలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. విష్ణు విన్యాసం, మృత్యుంజయ 2 ఒకే హీరో సినిమాలుగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. ఇది శ్రీ విష్ణుకు అరుదైన అవకాశం. అయితే థ్రిల్లర్ సినిమా మృత్యుంజయ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని శ్రీ విష్ణు స్వయంగా రివీల్ చేశాడు. విష్ణు విన్యాసం ఫిబ్రవరి ఎండింగ్లో రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. మృత్యుంజయ్ మార్చి 6న థియేటర్లలోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఒకే రోజు క్లాష్ వారానికి షిఫ్ట్ అయ్యింది. ఈ 2 చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుందో చూడాలి. శ్రీ విష్ణు ఈ డబుల్ బంపర్తో బాక్సాఫీస్పై పూర్తి దృష్టి పెట్టాడు. మరి ఎలాంటి ఫలితాలు అందుకుంటాడో చూడాలి. కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్గా, సతీష్ నీనసాం హీరోగా నటిస్తున్న ది రైజ్ ఆఫ్ అశోక్ తెలుగు ట్రైలర్ భారీ హాట్ టాపిక్ అవుతోంది. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా సత్యదేవ్ హాజరై ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమా గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వినోద్ వి దొండలే దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం వృద్ధి క్రియేషన్స్, సతీష్ పిక్చర్స్ హౌస్ పతాకంపై వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నీనాసాం సంయుక్త నిర్మాణంలో తెరకెక్కింది. తెలుగులో కళాసృష్టి ఇంటర్నేషనల్ ద్వారా రవిశంకర్ ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశాలో కూడా విడుదల చేస్తున్నారు. ఈ నెల 27న 3 భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ట్రైలర్ లాంచ్లో సత్యదేవ్ మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్ కంటెంట్ సినిమాలకు భారీగా సపోర్ట్ చేస్తారని, కన్నడ నుంచి వచ్చే రూటెడ్ సినిమాలకు కూడా బాగా ఆదరణ ఉంటుందని చెప్పారు. సతీష్ కష్టపడి సినిమాను పూర్తి చేసిన విషయాన్ని కొనియాడారు. హీరో సతీష్ నీనసాం తెలుగు భాష పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, రవిశంకర్ రిస్క్ తీసుకొని ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారని తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారు. సప్తమి గౌడ ఈ సినిమాలో అంబికా పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో ఎమోషన్స్, మెసేజ్ బాగున్నాయని, తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాతలు ఇంకా రవిశంకర్ ఈ చిత్రం తెలుగు ఆడియన్స్కు పూర్తిగా కనెక్ట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమాగా చెప్పారు. లవిత్ సినిమాటోగ్రఫీ, పూర్ణచంద్ర తేజస్వి సంగీతం, మిగతా టెక్నికల్ టీం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి వర్క్ చేశారు. ఈ సినిమాలో బి సురేష్, సంపత్, మైత్రేయ, గోపాలకృష్ణ, దేశపాండే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శర్వానంద్, శ్రీను వైట్ల కలయికలో రాబోయే సినిమా ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే లీడింగ్ లేడీగా నటిస్తుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ ఇద్దరి కాంబో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రీసెంట్గా నారీ నారీ నడుమ మురారీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు శర్వానంద్. ప్రస్తుతం ఆయన నెక్స్ట్ సినిమా గురించి నెట్టింట బాగా చర్చ జరుగుతోంది. దూకుడు లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డాషింగ్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోయే ఈ ప్రాజెక్టులో పూజా హెగ్డే హీరోయిన్గా నడుస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో ఇద్దరి కలయిక ఎలా ఉంటుందో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వార్తలతో సినిమా హైప్ మరింత పెరిగింది. ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు. అయితే మేకర్స్ నుంచి అధికారిక అప్డేట్ కోసం ఎదురు చూడాల్సి ఉంది. టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం రావ్ బహదూర్.
ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజెంట్ చేస్తున్నారు. వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్న ఈ సైకలాజికల్ డ్రామా మేలో రిలీజ్ కానుంది. సత్యదేవ్ వృద్ధుడి గెటప్లో అద్భుతంగా కనిపించారు. ఫస్ట్ లుక్, టీజర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ మహేష్ నిర్మాణ బృందానికి కూడా కీలకమైంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. సత్యదేవ్ హీరోగా రూపొందుతున్న రావు బహదూర్ సినిమా సైకలాజికల్ డ్రామా జానర్లో తెరకెక్కుతోంది. మహేష్ బాబు ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. సత్యదేవ్ టైటిల్ రోల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చారు. వృద్ధుడి గెటప్లో ఆయన లుక్ అందరినీ మెప్పించింది. టీజర్ ఆసక్తిని రెట్టింపు చేసింది. దీపా థామస్, వికాస్ ముప్పల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేలో రిలీజ్ అవుతుందని సత్యదేవ్ తాజాగా వెల్లడించారు. ఈ చిత్రం మహేష్ బాబు ప్రొడక్షన్ బ్యానర్ కు కూడా ముఖ్యమైనది. ఫ్యాన్స్ మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. నాంపల్లి కోర్టు ఛార్జ్ షీట్ను మూడోసారి తిప్పి పంపింది. అల్లు అర్జున్తో సహా 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలైంది. అయితే సాంకేతిక లోపాలు, ఆధారాలు జతపరచకపోవడంతో కోర్టు దాన్ని రిటర్న్ చేసింది. ఈ ఘటనలో రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడ్డాడు. శ్రీతేజ్ ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. డిసెంబర్ 4, 2024న పుష్ప 2 ప్రీమియర్ సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. శ్రీతేజ కిమ్స్లో చికిత్స పొంది ఇటీవల డిశ్చార్జ్ అయ్యాడు. పోలీసులు అల్లు అర్జున్తో పాటు 23 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే నాంపల్లి కోర్టు మూడోసారి ఛార్జిషీట్ను తిప్పి పంపింది. హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్లు జతపరచకపోవడం వంటి సాంకేతికత లోపాలు గుర్తించారు. పోలీసులు లోపాలను సరిచేసి మళ్లీ దాఖలు చేస్తున్నారు. ఈ కేసు ఇంకా కొనసాగుతుంది. అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ మధ్య డేటింగ్ రూమర్లు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. బాయ్సన్ సినిమాలో కలిసి నటించిన తర్వాత ఈ ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ నడుస్తోందనే బజ్ బలపడింది. స్పాటిఫైలో షేర్డ్ ప్లేలిస్ట్, లీక్ అయిన ఫోటోలు, అవార్డ్ ఈవెంట్లో వీరి బిహేవియర్ ఫ్యాన్స్ను కన్ఫ్యూజ్ చేశాయి. అనుపమ ధ్రువ్ గురించి మాట్లాడుతూ సిగ్గుపడే వీడియో ఇటీవల వైరల్ అయింది. ఈ లవ్ ట్రాక్ నిజమేనా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. బైసన్ సినిమాలో జంటగా కనిపించిన ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ మధ్య రిలేషన్ రూమర్లు కొనసాగుతున్నాయి. షేర్డ్ స్పాటిఫై ప్లేలిస్టులో లీక్ అయిన కిస్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ప్రమోషన్స్లో క్లోజ్గా కనిపించడం, ఈవెంట్లలో సందడి చేయడం ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. తాజా అవార్డు ఈవెంట్లో అనుపమ ధ్రువ్ పేరు చెప్పడం, సిగ్గుపడటం వీడియోలు వైరల్ అయ్యాయి. గతంలో బుమ్రాతో రూమర్లను తోసిపుచ్చిన అనుపమ ఈసారి మాత్రం స్పందించలేదు. ఫ్యాన్స్ ఈ జంట పెళ్లిపీటలు ఎక్కుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇద్దరూ ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు. మరి ఈ విషయంపై అధికారిక క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.